హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను సూజీ రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్స్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉప్మాకి కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ రెడీగా ఒక దగ్గర ఉంచుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, టమాటో, పల్లీలు ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి, అలాగే 4 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, అలాగే 4 టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ను కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఒక టమాటో కూడా కట్ చేసుకొని వేసుకొని పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత 1/2 కప్పు సూజీ రవ్వ వేసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత 1/2 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ సేమియా ముందుగానే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలండి. సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. Thank you for watching.